ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్లో హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఓటు వేయలేరా? నీకు మీ దొల్లం కూడా ఓటేస్తే గెలిచినావు కదా. మరి జెంట్స్ కు బస్సు పైసలు పెట్టారు, మరి జెంట్స్ ఓటు వేయలేరా? జెంట్స్ కూడా ఓటు వేసారు కదా. నేను బస్ సేవలు పెట్టమన్నారు, అందరం ఎత్తలేము కదా. మేము నీళ్ళు వస్తున్నాయి, మాకు మాంజుల నీళ్ళు అసలే వస్తలేవు. ఎక్కడ వస్తున్నాయి మాంజుల నీళ్ళు? కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉంది మాకు. థ్యాంక్ యూ విజయ్. ఇది విజయక్క మాట కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళు అందరి మాట. అవునా కాదా? ఆమె కడుపులో ఉన్న మాట చెప్పింది. మరి ఈ రోజు నేను కోరేది, సరే ఇప్పుడు వీళ్ళు కౌన్సిలర్ అమ్మ, ఈ అమ్మ పేరు ఇట్లా ఇంకా చాలా మంది ఉన్నారు ఇడ నిలబడు. ఈ విజయలక్ష్మి ఇప్పుడు ఇక్కడ నిలబడ్డదా? ఇదే గల్లె నువ్వు విజయలక్ష్మి, ఇంకా చాలా మంది ఇక్కడ మా ఏం పేరు మమత, వీళ్ళందరూ నిలబడ్డారు. వీళ్ళు ఎన్నేళ్ల కోసము మీరు ఓటేస్తే మీ దయ ఉంటే గెలుస్తారు? 5 ఏళ్ల కోసం. మీ దయ ఉంటే మీరు ఓటేస్తే విజయలక్ష్మి అమ్మ 5 ఏళ్ల కోసం గెలుస్తుంది. అయితే నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు ఈ ఉన్న రేవంత్ రెడ్డి సగం అయితే అయిపోయింది, ఇక 2 ఏళ్ళు అయితే మళ్ళీ గెలుతాడు. ఇంకా మళ్ళొచ్చేది ఎవరు? అప్పుడు నేనే మంత్రిగా ఉంటా, కేసీఆర్ ఉంటాడు కనుక విజయమ్మకు ఇస్నాపూర్కు మీకు ఏ పని లేకుండా మీకు మిగిలిపోయిన రోడ్లు కానీ మోరీలు కానీ ఏ పని ఉన్నా నేను చేపిస్తా. ఇప్పుడు 2 ఏళ్ళది అర్థమయ్యే కాంగ్రెస్ వచ్చి మళ్ళా కేసీఆర్ వచ్చినాక రోజు నీళ్లు తెప్పించే జిమ్మేదారు నాది, రోజు మీకు నీళ్లు ఇచ్చే జిమ్మేదారు నాది. మీరు విజయమ్మని గెలిపింది, రోజు నీళ్ళు ఎట్లా రావో నేను చూస్తా. అందరినీ సమానంగా చూస్తుంది. కూర్చో. అయితే కూర్చో. నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మీకు దయచేసి మీరు ఆలోచన చేయాలి. ఇప్పుడు 2 ఏళ్ళది అర్థమైంది కాంగ్రెస్ వచ్చి, ఇస్నాపూర్లో ఏమన్నా జానెడంత మోరి కట్టినరా? ఇంత ఒక గజమంతా సీసీ రోడ్డు పోసిండ్రా? ఎవలాపిండ్రు నిన్ను 2.5 సంవత్సరాల నుంచి? ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు గా కర్దనూరు ఆ రోడ్డు కలపాలి, ఇదంతా దుమ్ములేస్తుంది, మాకు పొల్యూషన్ వస్తుంది అంటే, అప్పుడు మా మైపాలన్న ఎమ్మెల్యే గారు చెప్తే గా రోడ్డు కలిపినా లేదా? నేను అటు సైడు పాషమైలారంకి వెళ్ళి రోడ్డు కలిపినాక సౌలత అయిందా లేదా? ఆ రోజు మీరు అందరు చెప్తే చేసినాం. మంచినీళ్ళు అంటే తెచ్చినాం, కరెంట్ అంటే తెచ్చినాం, పటాన్చెర్ల దవాఖాన్లు అంటే కట్టినాం, 2000 పెన్షన్ అంటే చేసినాం. అప్పుడు కరోనా వచ్చింది. కరోనా వస్తే నేను ఇళ్లలో తిరిగిన పటాన్చెరువులు వచ్చి, అందరు భయపడితే ధైర్యంగా ఉండుండ్రి, నేను మందులు తెచ్చినా మిమ్మల్ని కాపాడుకుంటామని గల్లీ గల్లీ తిరిగినాం. కరోనాలో మీకు కూడా 10 కిలోల బియ్యం ఇచ్చినాం ఫ్రీగా. 3 ఏళ్ళు ఇచ్చినాం, వ్యాధుకుందా? 2-3 ఏళ్ళు ఇచ్చినాం. 10 కిలోల బియ్యం ఇచ్చినాము. ఇంత 1500 ఇచ్చి కడుపులో పెట్టి కాపాడుకోలే మిమ్మల్ని? కరోనా వస్తే మిమ్మల్ని కాపాడినాం. స్పెషల్ టీములు పెట్టి ఇండ్ల చుట్టూ తిప్పి ధైర్యం చెప్పి కడుపులో పెట్టుకొని కాపాడుకున్నాం. కరోనాలో కాపాడినాం. ఏదొచ్చినా మీకు మీ ఇంట్లో ఒక మనిషిలాగా ఒక ధైర్యం ఇచ్చినాం. దవాఖాన పోతే మా కేసీఆర్ అన్న ఉన్నాడు అనే ఒక ధైర్యం ఇచ్చినాం. ఇంత 10 కిలోల బియ్యం వస్తే పేదోళ్ళు తిని బతికిందా లేదా? అప్పుడు ఆలోచన చేయండి. మరి కాంగ్రెస్ వచ్చినాక వచ్చిందేమున్నది? బంధవుడు తప్ప వచ్చిందేమున్నది? మున్పటి లెక్క కరెంట్ వస్తలేదు, మున్పటి లెక్క నల్లు వస్తలేదు, మున్పటి లెక్క పని జరుగుతలేదు. అయినా మళ్ళీ ఎవరైనా చేయి గుర్తు కోటేస్తామా? ఇంకా వాళ్ళు వచ్చి వంగి వంగి దండాలు పెడతారు. పైసలు రేవంత్ రెడ్డి కట్టలు పంపిండట పంచుతారు, తీసుకోండి. కానీ ఓట్లు గిట్లు పెట్టకూడదు. ఓట్లు వేపిస్తుర్రని తెలిసింది నాకు. కాంగ్రెస్ వాళ్ళు ఇళ్లలోకి వచ్చి అదేందో వెండిది లక్ష్మమ్మ బొమ్మ, ఆ బొమ్మలు ఇచ్చుడట, లేకపోతే ఇది ఇస్తాం అది ఇస్తామని ప్రమాణాలు చేయమంటాడట. మొదలే నోట్ల అనుకోండి ఉత్తుత్త ప్రమాణం అని. ఉత్తుత్తదని నోట్లే దేవుడా ఇది ఉత్తుత్తదే అని మొదలే అనుకొని మొక్కుర్రి, బరాబర్ తీసుకోరి, కారు మీద కూతుర్రి. మన భవిష్యత్తు ముఖ్యం కదా. రోజు నీకు నల్ల నీళ్ళు వస్తే బతుకుతావు, నువ్వు 4000 పెన్షన్ వస్తే బతుకుతావు, మహాలక్ష్మి వస్తే బతుకుతావు. ఏదన్నా దవాఖానకు పోతే ఇంత సూదులో మందులో స్కానింగో బిడ్డ కాన్పో కేసీఆర్ కిట్టో చేస్తే మనం బతుకుతాం. ఈ ఒక్కనాడు ఇచ్చే పైసలతో బతుకుతామా? దయచేసి ఆలోచన చేయండి. ఈ రేవంత్ రెడ్డి మాటలు తప్ప చేతలు లేవు. అంత తొండి మాటలు, అబద్ధాలు మాట్లాడు. ఇప్పుడు వెనకటో సామెత ఉన్నది, నిజం గడప దాటక ముందు అబద్ధం ఊరంతా చుట్టేస్తుందట. గట్లయింది మనం ముచ్చట. ఈ రేవంత్ రెడ్డి అబద్ధాలు విని మనం మోసపోయినాం, మళ్ళా మోసపోతాం. ఒక్కసారి అంటే మోసపోతాం, ఊకే మోసపోతామా? ఈ అబద్ధాలు ఇంకా నమ్ముతామా మనం?
అట్లే మొన్న సిగాచి ఫ్యాక్టరీలో గొడవైంది. అంటే మీకు ఇంకా మంచిగా అర్థం కావాలంటే ఈ ఏరియా మీకు అర్థమవుతుంది. సిగాచిలో పాపం దురదృష్టవశాత్తు ఫ్యాక్టరీ పేలింది. 52 కదా, 54 మంది చనిపోయిండ్రమ్మా. ఎవ్వడు పోలే ఆడికి. ఫస్ట్ నేను, మా శ్రీకాంత్ గౌడు, మా ఆదర్శు, నేను తెలవంగానే 9 గంటలకు పొద్దుగాల పోయినా. ఇద్దరే చచ్చిపోయినరు, ముగ్గురే చచ్చిపోయింది అనుకుంటా అబద్ధాలు చెప్పుడు పెట్టిండ్రు. నన్ను లోపలికి పోనీయాలి ఫ్యాక్టరీలకు. నూక్కొని గట్టిగా లోపలికి పోయి మొత్తం చూసి, అరే కనీసం వాడు ఏడుస్తున్నారయ్యా, ఒక ఎంక్వైరీ కౌంటర్ పెట్టుండ్రి, ఇంత మంచినీళ్ళు పెట్టుండ్రి, వచ్చిన వాళ్ళు మా భర్త ఉన్నాడా పోయిండా, మా నాయనకి ఏమైందో, పిల్లలు ఆగమాగం అవుతున్నారు అని చెప్పి నేను కొట్లాడి లొల్లి చేసి అటు నేను కూర్చున్నా. కలెక్టర్ను, ఎస్పీని, డాక్టర్లను అందరినీ పిలిపించినాం. దవాఖానలో మంచిగా చూడకపోతే ఆడికి పోయి డాక్టర్లతో మాట్లాడినా. తెల్లారు రేవంత్ రెడ్డి వచ్చిండు. నేను లొల్లి పెట్టినాక తెల్లారు వచ్చిండు. ఏం చెప్పిండు? చనిపోయిన వాళ్ళకి మనిషికి ₹1,00,00,000 ఇస్తాను, మనిషికి ₹1,00,00,000 ఇస్తాను. ఇయ్యాలటి వరకు ఇయ్యలే, ₹1 ఇయ్యలే రేవంత్ రెడ్డి. మనిషా పశువా? అరే నువ్వు ఒక ముఖ్యమంత్రివి, చచ్చిపోయిన శవాల మీద మాట మెచ్చిపోయి గా శవాల మీద మాట తప్పినోడు మనిషి అవడు? చచ్చిపోయిన శవాల మీద ప్రమాణం చేసినోడు, మాట ఇచ్చినోడు ₹1,00,00,000 ఇస్తా అని చెప్తే ఇయ్యాలటికి ₹1 ఇయ్యలే చెల్లె. ఆ ఫ్యాక్టరీ ఇచ్చిన 25 లక్షలు తప్ప రేవంత్ రెడ్డి ₹1 ఇయ్యలే. నేను కోర్టుకు పోయినా, ఇప్పుడు హైకోర్టులో కేసు వేసిన. వాళ్ళ 54 మందిది సంతకాలు పెట్టి వాళ్ళకి ధైర్యం చెప్పి బరాబర్ ₹1,00,00,000 ఇచ్చేదాకా మీకోసం నేను